ఆయన పరిచర్య చేయడానికి ముందు ప్రిపరేషన్ డేస్ అన్నమాట, సిద్ధపడినటువంటి దినాలు. ఎన్ని రోజులు ఆయన సిద్ధపడ్డాడంటే 40 దినాలు. 40 దినాలు ఆయన ఒంటరిగా పర్వతం మీదకి పోయి తండ్రితో సంభాషణలో ఉన్నాడన్నమాట. అయితే యేసు ప్రభు వారే ఈ లోకంలో పరిచర్యను ప్రారంభించడానికి ఆయన ప్రార్థనతో ప్రారంభించాడన్నమాట. ఆ ప్రార్థన ఎన్ని రోజులంటే 40 దినాలు అన్నమాట. 40 దినాలు ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన దేన్ని పొందుకున్నాడన్నమాట? ఆత్మ బలమును పొందుకున్నాడు. దేవుని యొక్క కుమారుడుగా పిలబడి అద్వితీయ దేవుని రొమ్మున ఆనుకొనిన వాడై, సమస్త లోకాలను కలుగజేసిన వాడై, సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి ఆ దేవాతి దేవుని కుమారుడుగా పిలబడినటువంటి ఆయనే ఈ భూమి పైన పరిచర్యకు ఎన్ని రోజులు సిద్ధపడాల్సి వచ్చిందనమాట? ఉపవాసంతో 40 దినాలు సిద్ధపడాల్సి వచ్చింది. 40 దినాలు ఆయన తండ్రితో ప్రార్థనలో గడిపిన తర్వాత ఆత్మ బలాన్ని పొందుకోవడం జరిగిందనమాట. దేవుని యొక్క పరిచర్య అనగా, దేవుని యొక్క సువార్త ప్రకటించాలన్నా, దేవుని కొరకు మనం నిలబడాలన్నా మనము ఏం పొందుకోవాలి? మనము పొద్దున్నుంచి సాయంకాలం వరకు జిమ్కి వెళ్ళి రకరకాల ఎక్సర్సైజులు చేసి మన యొక్క బాడీని ఈ లోకరీతిని గంభీరముగా కనపడే విధంగా మజిల్స్ బిల్డ్ చేయడం కాదనమాట. ఏ మజిల్స్ కావాలి మనకి? స్పిరిచువల్ మజిల్స్ కావాలి. హల్లెలూయా. ఏ మజిల్స్ కావాలి? స్పిరిచువల్ మజిల్స్ కావాలి. ఈ స్పిరిచువల్ మజిల్స్ అని మరి ఎక్కడొస్తాయి అన్నమాట? ఇవన్నీ ఎక్కడ పొందుకుంటాం? ప్రార్థన ద్వారా, దేవునితో సహవాసము ద్వారా, దేవుని సన్నిధిలో గడుపుడు ద్వారా మనం పొందుకుంటాం అన్నమాట. ఎవరైతే ఆత్మీయ స్థితిలో స్ట్రాంగ్ ఉంటారో వారు మాత్రమే లోకంలో ఉన్నటువంటి పాపాన్ని, లోక సంబంధమైన శరీరిచ్చలను, నేత్రాస్తును, చీపు డమ్మమును, వీటన్నిటినీ కూడా జయించగలుగుతారన్నమాట. మనము ఆత్మీయ స్థితిలో బలముగా లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఏమవుతాం అన్నమాట? పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పడిపోకుండా 3.5 సంవత్సరాలు, అంతకుముందు 30 సంవత్సరాలు, టోటల్గా 33.5 సంవత్సరాలు ఆయనలో పాపము లేకుండా ఆయన పరిచర్య చేయగలిగాడు, జీవించగలిగాడు. అంటే ఆయన ప్రతిరోజు కూడా ఎందులో ఉన్నాడన్నమాట? ఆయన ఆత్మ బలముతో నిండుకోవడానికి పగలంతా పరిచర్య చేసి రాత్రంతా కూడా ఏం చేసి కూడా ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతముగా గడపడానికి ఆయన వెళ్ళేవాడు. మనకి మార్కు సువార్తలో 1వ అధ్యాయం 35వ వచనంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే యొక్క మాటకు అర్థం ఏంటంటే, ఆయన యొక్క అలవాటు ఏంటనమాట? పెందల కడలేచి ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి, అరణ్యమునకు వెళ్ళి ఏం చేస్తూ ఉండేడన్నమాట? ప్రార్థన చేస్తూ ఉండేవాడు అన్నమాట. ఆయన యొక్క దినచర్య అది. ఈ రోజున ఎంతమంది ఉదయమున లేచి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి వారి యొక్క దినాన్ని ఆరంభిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఉదయమున లేచి మనము ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో కన్నీరు కాచి వేటి కొరకైతే మనం అడుగుతామో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడన్నమాట? అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా మనం అడగాల్సింది ఏంటంటే, శరీర రీతిని, నేత్రాసనం, జీవడమ్మమును, పాపములో నేను పడుకోకుండా నన్ను కాచి నీ రెక్కల చాటు నన్ను భద్రపరిచే అని చెప్పేసి మనం అడగాలి ఖచ్చితంగా. ఎందుకు అడగాలంటే, ఖచ్చితంగా మనలను పడవేయడానికి అపవాది ప్రతిరోజు కూడా
పొంచి ఉంటాడో వాడు ఏం చేస్తాడనమాట, వాడి యొక్క డ్యూటీ ఏంటి? ఎందరైతే ప్రభువులోనికి నడుస్తున్నారో, ఎందరైతే వెలిగింపబడ్డారో, ఆ నడిపింపబడిన వారిని వెనక్కి లాగడం, వెలిగింపబడిన వారిని మరలా చీకటిలోకి త్రోసివేయాలని చెప్పేసి వాడు ఎవరిని మృంగుదనా అని చెప్పేసి వాడు తిరుగుతూనే ఉంటాడనమాట. వాడి నోటిలో పడుకోకుండా, వాడి ఆలోచనలో పడుకోకుండా, వాడి ఉద్దేశాలకు మనకి జీవితంలో ఎక్కడ కూడా చోటు ఇవ్వకోకుండా ఉండాలని చెప్పేసి దేవాది దేవుని యొక్క సహాయం మనం ఏం చేయాలన్నమాట, అడగాలి. అడిగినప్పుడు ఏం చేస్తాడనమాట, అపవాది మనల్ని ఎలాంటి ట్రాప్లో వేయాలని ఆలోచన చేసినా, ఒకవేళ మన శరీరమే పాపం చేయడానికి ప్రేరేపించి మన యొక్క శరీరాన్ని నడుపుచున్నటువంటి అదురాత్మల సమూహం యొక్క ఆలోచనలను దేవుడు ఏం చేస్తాడనమాట, భగ్నం చేస్తాడు ఆయన. నువ్వు నిజంగా ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహాయం అడిగి ఒకవేళ నువ్వే ట్రై చేయి పాపం చేయడానికి, ఆ రోజున అవుతుందేమో చూడు. ఖచ్చితంగా కాదు. హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి, దేవా ఈ రోజున ఒకవేళ నా శరీరము పాపం చేయడానికి ప్రేరేపించబడి నేను వెళుతున్న ఆ మార్గంలో నువ్వు అడ్డుగా నిలబడు. ఆ మార్గము మోసిగిపోవాలి. ఆ మార్గంలో నాకు వెలుతురు కనబడకూడదు. ఏ మాత్రము కూడా ముందుకు వెళ్ళడానికి అడ్డు నువ్వు నాకు కలుగు చేయని చెప్పేసి నువ్వు అడిగితే గనుక దేవుడు ఏం చేస్తాడో తెలుసా, పాపం చేయడానికి చీచాపినా కూడా చేతిని వెనుకకు తీసేస్తాడు. మనం అడగాలే కానీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనము ఉదయకాల సమయంలో మన యొక్క కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితాలకు కావలసిన వాటిని పొందుకోవడానికి, శరీర సంబంధమైన వాటిని అడగడానికి సమయాన్ని ఇస్తాం, కానీ మన ఆత్మ బలమును పొందుకోవడానికి మనము అడగట్లే. వాటిని ఎప్పుడైతే అడుగుతామో వాటితో పాటు మన శరీరానికి కావాల్సిన వాటిని అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడనమాట, అనుగ్రహిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా నాకు తినడానికి లేదని కానీ, త్రాగడానికి లేదని కానీ, పడుకోవడానికి లేదని కానీ, ఎప్పుడైనా ఆయన యొక్క పరిచర్యలో ఆలోచన లేదు ఆయనకి. ఆయన ఎన్ని సంవత్సరాలు ఇంటికి వెళ్ళకోకుండా గడిపాడంటే ఆయన పరిచర్య అంతా కూడా తండ్రి అయిన దేవుడు తనకి అప్పగించినటువంటి ఆ యొక్క పరిచర్యను తుదముట్టించడానికి ఆయన దేవుని యొక్క ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ ఇటువైపు తన్ని ప్రేరేపిస్తూ నడిపించాడో అటువైపు వెళ్ళడానికి ఆయన సముఖత చూపించినట్లుగా మనం చూడగలం. ఆయనే 40 దినాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా ఆత్మ బలాన్ని పొందుకుంటే మరి మన పరిస్థితి ఏంటి? దేవుని పరిచర్య చేయాలన్నా, దేవుని కొరకు మనం వాడబడాలన్నా ఆయన యొద్ద నుంచి మనము శక్తిని పొందుకోవాలి. ఆ శక్తి వస్తే మనము శత్రువుని జయిస్తాం అన్నమాట. ఏ శక్తి వస్తే? ఆయన శక్తి వస్తే మనము శత్రువుని జయిస్తాం. 3 విషయాలు మాట్లాడుకుందాం. ఆయన శక్తి ఎందుకు అనేది 3 విషయాలు మాట్లాడు. మొట్టమొదటిది ఏంటంటే, ఆయన శక్తి మనకి ఎప్పుడు వస్తుందో మనము శత్రువు వేసే ప్రతి ఒక్క ప్లాన్స్ అన్నిటినీ కూడా మనము బ్రేక్ చేయగలం అన్నమాట. శత్రువును మనము జయించగలం, భౌతికంగాను ఆత్మికంగాను 2 విధాలుగా జయించగలం. భౌతికంగా వస్తున్నటువంటి శత్రు సమూహాలను కూడా మనం జయించగలము. ఆత్మ సంబంధమైన పోరాటంలో కూడా మనము జయాన్ని పొందుకోగలమాట. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయము 10వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుదాం. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరణ్యహారాయిము రాజైనటువంటి కోషా నిశ్రాతాయిమును అతని చేతికి అప్పగించును. అతడు కూషా నిశ్రాతాయిమును జయించెను. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క ఒత్నియేలును మనం చూసినట్లయితే ఎవరి వంశానికి చెందినటువంటి వాడన్నమాట? తమ్ముడైనటువంటి కనజు యొక్క కుమారుడు అన్నమాట. ఈ యొక్క ఒత్నియేలు ఎప్పుడు
ఈ యొక్క శత్రురాజు అయినటువంటి కూష నిస్రాతాయిమును జయించగలిగాడంటే దేవుని యొక్క ఆత్మ తనపైకి వచ్చినప్పుడు. మన శక్తికి మించిన కార్యాలు ఎప్పుడు మన శరీరం ద్వారా చేయగలమంటే, ఈ శరీరంలోనికి ఎవరి శక్తి రావాలన్నమాట? దేవుని యొక్క శక్తి రావాలి. దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే మనం పొందుకుంటామో, అంటే పైనుంచి వచ్చే శక్తిని ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఈ లోకంలో దాని ముందు ఏది కూడా నిలబడలేదన్నమాట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలోనికి ఎవరు రావాలంటే దేవుని యొక్క ఆత్మ రావాలి. అందుకే జకర్యా ఆ యొక్క జెరుబ్బయలుతో మాట్లాడుతున్నాడు. జెరుబ్బయలు, ఇంతవరకు కూడా నీ శక్తిని, నీ జ్ఞానమును, నీకున్నటువంటి ధనమును ఆధారం చేసుకుని దేవుని యొక్క మందిరమును కట్టడానికి ప్రయత్నం చేస్తావు. ఇదిగో దేవుడని యెహోవా నీతో మాట్లాడుచున్నాడు. నీ శక్తి చేత నేను, నీ జ్ఞానము చేత నేను కాక దేవుని ఆత్మ చేత, నా ఆత్మ చేత నీ కార్యమును చేస్తానని చెప్తున్నాడు అన్నమాట. దేవుని యొక్క ఆత్మ ద్వారా మన శక్తికి మించిన కార్యాలు, మన శత్రువుని ఎదుర్కోవడానికి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ బలం మనకు కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శత్రు యొక్క ఆలోచనలను, పరిసయ్యుల యొక్క ఆలోచనలను, ప్రధాన యాజకుల యొక్క ఆలోచనలను, యూదా మరి ప్రజల యొక్క ఆలోచనలను, సద్దుకేయుల యొక్క ఆలోచన అన్నిటినీ కూడా ఆయన జయించగలిగాడంటే ఈ భూమి పైన ఆయన సిద్ధపడిన దినాలు 40 దినాలు. ప్రతిరోజు కూడా సమయము ఉన్నంత వరకు కూడా పరిచర్య చేసి మిగతా సమయం అంతా కూడా ఏకాంతముగా తండ్రితో గడపడానికి ఆయన అరణ్యమునకు వెళ్ళిపోయాడు. ఏకాంతముగా గడపడానికి ఆయన ఇష్టపడ్డాడు. మోషే యొక్క పరిచర్య ఘనమైనదిగా, బలమైనదిగా ఉండాలంటే మోషే సినాయి అరణ్యంలో 40 దినాలు ఎక్కడ గడిపాడన్నమాట? తండ్రితో గడిపాడు, యెహోవాతో గడిపాడు. 40 దినాలు యెహోవాతో గడిపినప్పుడు తన యొక్క ముఖములో ఆ యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగును చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ముఖాన్ని చూడడానికి కూడా భయపడేవారు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోషే 40 దినాలు గడిపాడో, ఆ 40 దినాలకి ముఖమంతా కూడా ఎలా మారిపోయిందనమాట? దేవుని ముఖ రూపంలోనికి వచ్చింది. ఆ వెలుగును, ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగును చూడడానికి ఇశ్రాయేలు భయపడేవారు. మోషే, నీ ముఖమును చూడలేకపోతున్నా, నీ ముఖాన్ని కాస్త నువ్వు క్లాత్తో కవర్ చేసుకోయా అని చెప్పి అడిగే విధంగా మారిపోయారు. దేవుని యొక్క సన్నిధిలో గడిపే అలవాటు మనం కలిగి ఉంటే దేవుని యొక్క కార్యాలు చాలా చాలా ఉన్నతమైనవిగా మన జీవితంలో జరుగుతాయి. దేవుని యొక్క ఆత్మబలము మనకి ఖచ్చితంగా కావాలి. అదే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒకసారి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితో నన్ను, తల్లితో నన్ను చెప్పలేదు. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా సింహపు పిల్లను ఏం చేశాడన్నమాట? చీల్చివేశాడు. మేక పిల్లను చీల్చినట్లుగా. మేక పిల్లని మనం చీల్చలేం, నిజం చెప్పాలంటే. చీల్చగలమా? కోడినే చీల్చలేం మనం. మేక పిల్ల దాకా ఎందుకు? దేని స్తోత్రం. కోడిని కాల్చిన తర్వాత దాన్ని చీల్చి ఇలాగా ఈ రెక్క కర్రెక్క కత్తి లేకపోతే అవుతుందా కదా? అంటే మన శక్తితో కోడి పిల్లను కూడా ఏం చేయలేము, చీల్చలేము. కానీ దేవుని యొక్క శక్తితో దేన్ని చీల్చగలం అనమాట? ఈ లోకంలో బలమైనది, ఈ లోకంలో ప్రతి జంతువు కూడా సింహాన్ని చూసి భయపడుతుంది. అది ఎవరికి కూడా భయపడుతుంది. అది ప్రతి జంతువుకి కూడా రాజుగా ఉందన్నమాట. అది అలాంటి రాజు అయినటువంటి ఆ సింహాన్ని మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చేశాడు. ఎప్పుడు చీల్చాడు?
యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా, యెహోవా ఆత్మ ఎప్పుడైతే సంసోను పైకి వస్తుందో అప్పుడు ఘనమైన కార్యాలు చేయగలిగాడు. ఎప్పుడైతే యెహోవా ఆత్మ తన పైకి వచ్చిందో క్రొత్త తాళ్లతో తను బంధించినప్పటికీ కూడా ఆ ఆత్మ శక్తి చేత కాలిపోయినటువంటి త్రాళ్లను ఎలాగైతే సులువుగా మనము త్రెంచి వేస్తామో అంత సులువుగా తను ఆ త్రాళ్లను త్రెంచుకుని వెళ్ళిపోయేవాడు. చేతిలో ఏమి లేకపోయినాను ఒక పచ్చి దవడ ఎముక, గాడిద దవడ ఎముక దొరికితే దానితో ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 1000 మందిని చంపేశాడు. 1000 మందిని ఒక్క దవడ ఎముకతో చంపేశాడంటే అది మనిషికి సాధ్యమా? నలుగురిని బలవంతుని కొట్టాలంటే తలపేనం తోకొస్తుంది కదా. ఇక్కడ 1000 మందిని సంసోను తన యొక్క శక్తితో చంపలే. ఎవరి శక్తితో చంపాడు? దేవుని యొక్క శక్తితో. మనము ఈ లోకంలో దేనిని జయించాలన్నా, అది శరీర క్రియలను జయించాలన్నా, శత్రువు అయినటువంటి అపవాదిని జయించాలన్నా, శత్రువు యొక్క ఆపతో నింపబడి వస్తున్నటువంటి మనుషులను మనం జయించాలన్నా మనకి ఎవరి శక్తి కావాలన్నమాట? దేవుని యొక్క శక్తి కావాలి. దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడితే మనము ఘనమైనటువంటి కార్యాలు చేయగలము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదామా? సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు పైకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి, హల్లెలూయా. ఇక్కడికి దావీదు గొల్లియాతుని చంపాడా? గొల్లియాతుని చంపడానికి తనకి ధైర్యాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుని ఆత్మ. గొల్లియాతు లాంటి బలవంతులను ఎదిరించడానికి తన్ను ప్రేరేపించింది ఎవరో తెలుసా? యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ నాట నుంచి కూడా దావీదు చనిపోయేంత వరకు కూడా తనతోనే ఉంది. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత దావీదు నింపబడ్డాడు కనుక దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో అలా ప్రార్థన చేసేవాడు. ఏం అడగాలో దాన్ని అడిగేవాడు. ప్రతి దానికి కూడా దేవుని యొద్ద నుంచి సమాధానం వచ్చేంత వరకు కూడా వెళ్ళేవాడు కాదు. పలానా ఫిలిష్తీయులతో యుద్ధము ఉన్నది ప్రభువా, ఆ యుద్ధమునకు వెళ్ళమంటావా? ఆ యుద్ధం ఎలా చేయమంటావో? ఆ యుద్ధంలో నాకు జయం ఉందా లేదా? ఎక్కడ మాటగాండ్రలు పెట్టాలి? వీటన్నిటి విషయమే దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ప్రార్థించేవాడుకున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తున్నటువంటి దావీదుకి దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చాడు. దావీదు ఏమంటాడో తెలుసా? నా పెదవుల గుండా వచ్చిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించి ప్రతి దానికి సమాధానం ఇచ్చాడంట. ప్రతి దానికి ఇచ్చాడు. ఒకే ఒక్క విషయంలో దావీదు దేవునికి వ్యతిరేకంగా ప్రార్థన చేశాడు. ఆ ఒక్కటే దేవుడు ఇవ్వలేదు. బత్షెబాకి తనకి పుట్టినటువంటి కుమార్తె చనిపోతుంది అని చెప్పి దేవుడు చెప్పాడు. చనిపోకూడదని చెప్పేసి ఈయన ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ ఒక్కటి తప్ప మిగతా వాటిని అన్నిటినీ కూడా ఆలకించాడు. కీర్తనగాడు చాలా స్పష్టంగా చెప్తాడన్నమాట. 21:2 అంతే. అతని మనోభిష్టమును సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అంట. అతని పెదవుల గుండా వచ్చినటువంటి ప్రార్థన మానక నీవు అంగీకరించుచున్నావు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తుంది అన్నమాట? దేవుని సన్నిధికి వెళ్తా. నువ్వు 100 సార్లు చేయవసరంలే, దానికోసం ఏడవలసిన అవసరమే లేదు. ఆత్మ చేత ప్రేరేపబడి మనం ప్రార్థన చేస్తాం చూసామా, ఆ ప్రార్థన దేవుడు ఆమేన్ అని ముద్ర వేస్తాడు. కొన్ని సమయాల్లో మీకు చెప్తాను,
నిద్ర పట్టదు. మనం పడుకుందామని ట్రై చేసినా ఇటు కొట్టుకుని అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని అటు కొట్టుకుని ఎంత ట్రై చేసిన నిద్ర. కానీ ఆ సమయంలో దేవుడు మనకి ఒక ఆలోచన ఇస్తాడు, నువ్వు మోకరించి ప్రార్థించి. అయితే కొంతమంది పడుకునే, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, నేను పడుకుంటానని చెప్పేసి సింపుల్గా ప్రార్థన. అయితే అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మోకరించి కొద్ది సమయము ఆయన స్తుతించడం మొదలుపెట్టాం. కొద్ది సమయము ఆయనకి హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఒక్కొక్క వాక్యాన్ని ఎత్తి ఆయనకు స్తుతులు చెల్లించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని లీడింగ్లోనికి నువ్వు వెళ్తావు. ఆ లీడింగ్లోనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరి కోసమో ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించినప్పటికీ కూడా వాళ్ళ కోసం దేవుడు గుర్తు చేయడం. దేవుడు ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థించాలని అనాశపడుతున్నాడో వారి కోసము ప్రార్థించేటట్లుగా ప్రేరేపిస్తాడు. ఆ ప్రార్థన అవగానే నీ మనసుకి నెమ్మది వస్తుంది. ఆ తర్వాత నువ్వు వెళ్ళి పడుకుంటే చక్కటి నిద్ర వస్తుంది. ఈ ప్రార్థన వెంటనే జవాబు తీసుకుని వస్తుంది. అయితే ఆ సమయంలో ప్రార్థన చేయకుండా పడుకున్నావా, ఎవరికో కీడు వస్తుంది. ఎవరి గురించి అయితే ప్రార్థన చేయడానికి దేవుడు నీకు ఆ సమయాన్ని ఇచ్చాడో ఆ సమయాన్ని కనుక నువ్వు ఉపయోగించుకోకపోతే ఖచ్చితంగా వారిపైకి కీడు వస్తుంది. ఆ కీడు రాకోకుండా ఉండటానికి, ఆ కీడు నుంచి వాడిని తప్పించడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనమాట, ఆ సమయంలో నిద్ర పట్టుకోకుండా చేశాడు. ఆ సమయంలో మనము మోకరిస్తే దేవుడు నడిపిస్తాడు. అలా నాకు చాలా సందర్భాలు జరిగినాయి. కొన్ని సందర్భాల్లో బద్దకించినప్పుడు నిజంగా కిడొచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ నేను చేశాను. కనుక ఒకవేళ నాకు నిద్ర రాకపోతే ఎల్లగోలాగా ట్రై చేస్తాను, కాసేపు స్తుతులు చెప్పడానికి, ప్రార్థన చేయడానికి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అందుకే చెప్తున్నాను. ఎప్పుడైనా ప్రార్థించేవారు తొందరగా నిద్ర పెట్టేవాళ్ళు, ఆ రోజున కనుక నీకు మధ్యలో మెలకు వచ్చి నిద్ర పట్టుకోకుండా అవుతుందంటే నీ యొక్క ప్రార్థన సహాయము కావాలి. నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి దేవుడు ఆ యొక్క ఆలోచన ఎరిగి మన ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలి. ఇక్కడ దేవుని యొక్క ఆత్మబలము దేనికనమాట, శత్రువుని మనము జయించడానికి మనకి ఆత్మబలము కావాలి. మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడితే మనము జరగబోయే సంగతులను మాట్లాడగలం. అది ప్రవచనాత్మకంగా మాట్లాడగలము, ఒక దర్శన రూపంలోనైనా మనం మాట్లాడగలము, ఒక కళ రూపంలోనైనా మనము వాటిని చూడగలం అన్నమాట. చూచి వాటిని మాట్లాడగలం. జరగబోయే సంగతులు దేవుడు తన ఆత్మ ద్వారా తన యొక్క భక్తులకు తెలియపరుస్తాడన్నమాట. దావీదు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడు గనుక జరగబోయే సంగతులను, ఎవరి విషయంలో జరగబోయే సంగతులను, యేసు ప్రభు విషయంలో జరగబోయే సంగతులను, అనేకమైన సంగతులు కీర్తనాకారుడు రాశాడు. ఆ కీర్తనాకారుడు రాసినటువంటి ప్రవచనాత్మకమైన సందేశంలో ఎక్కువ మెజారిటీ ఎవరు రాశారంటే దావీదే రాశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికే మాటతో సహా రాశాడు. ఆయన ఎలా రాయగలిగాడు? దావీదు తన శరీర ఆత్మను బట్టి రాశాడా, లేకపోతే దైవికమైన ఆత్మతో రాశాడా? దైవికమైన ఆత్మతోటి. అందులో మనకి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ప్రతి ప్రవచనం అంట మనుషుల ఇచ్చిన బట్టి రాదంట. ఎవరిని బట్టి వస్తుంది? దైవిక ఆత్మ ప్రేరేపణ చేత వస్తుంది. 2 పేతురు 1వ అధ్యాయము 21వ మాట. యాలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. మనుషులంట పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే పలికారని చెప్పేసి దేనికి వాక్యం చేస్తుంది. అంటే
సమూయేలు ఎప్పుడైతే దావీదుని అభిషేకించాడో నాటి నుంచి కూడా దేవుని యొక్క ఆత్మ తను ఏం చేస్తుందన్నమాట, తన్ని ప్రేరేపించినప్పుడల్లా ఇలాంటి ప్రవచనాత్మకమైనటువంటి కీర్తనలు ఆయన అనేకం రాశాడన్నమాట. దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు కొన్నివి. ఎప్పుడైతే మనం ఆయన ఆత్మ చేత నింపబడతామో జరగబోయే సంగతులు మనకు చూపిస్తాడు. మన విషయంలోనే కాదు, సంఘంలో చూపిస్తాడు, సంఘంలో వచ్చే మనుషుల గురించి చూపిస్తాడు, చుట్టుపక్కల మనుషుల గురించి చూపిస్తాడు, ప్రపంచం గురించి చూపిస్తాడు, రాబోయే ఉగ్రతను గురించి చూపిస్తాడు దేవుడు. ఇవి మన పెదవులపై నుంచి మాట్లాడేటట్లుగా చేస్తాడు కూడా, నిలబడినప్పుడు మెసేజ్ చెప్తున్నప్పుడు. అయితే కొంతమంది గుర్తించుకోవచ్చు, కొంతమంది మర్చిపోవచ్చు. మనము దేవుని ఆత్మ చేత నింపబడితే దేవుని మాటలో మన పెదవులపై ఉంచుతాడు. ఆయన జరగబోయే సంగతులను మనకి తెలియపరుస్తాడు ఆయన. హల్లెలూయా. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆపలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచించలేదంట. ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ వారిపైకి వచ్చి నిలిచినప్పుడు ప్రవచించారు, మిగతా టైంలో నార్మల్గా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ మనపైకి వచ్చినప్పుడు ఈ ప్రవచనం ఎప్పుడు కూడా జరగబోయే సంగతుల గురించి వచ్చిందనమాట. ఈ ప్రవచనాలను వారు ఎప్పుడు పలుకుతారంటే దేవుని యొక్క ఆత్మ వారిపైకి వచ్చినప్పుడు అన్నమాట. హల్లెలూయా. ప్రతి ఒక్క ప్రవచనము దైవికమైనటువంటి ప్రేరేపణ చేత వచ్చినదే. అందుకే దావీదు భక్తుడు అంటాడు 2 సమూయేలు గ్రంథంలో 23:1-2, దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలుకు స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడనగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అంటున్నాడు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉంది. దేవుని ఆత్మ చేత ఎందరైతే నింపబడతారో వారి నోట ఎవరి మాట ఉంటుంది అనమాట, దేవుని యొక్క మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథకర్తతో అంటాడు, నోరు బాగా తెరువము. ఏమంట? నోరు బాగా తెరుము, ఆ నోటిలో నా మాటల చేత నింపుతానని చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ బలము మనకి దేనికంటే దేవుని యొక్క మాటలు మన నోటును ఉండటానికి, జరగబోయే సంగతులను ప్రవచించడానికి, హెచ్చరిక చేయడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుని యొక్క ఆత్మ మనకు ఆ యొక్క మాటలను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘముతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడన్నమాట, ఆ చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటలు వినుగాక అంటాడు. ఎవరు చెప్తున్నారు ఆ మాటలు? యేసుక్రీస్తు యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఎవరి ద్వారా పలుకుతున్నాడంటే యోహాను ద్వారా పలుకుతున్నాడు. యోహాను రాస్తున్నాడు, యోహాను చెప్తున్నాడు. ఏమనంటే నేను కాదు ఈ మాటలు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మ జరగబోయే సంగతులను నాకు బయలుపరుస్తున్నాడు అని చెప్పేసి యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఆత్మ బలము, ఆత్మ చేత మనం ఎందుకు నింపబడాలంటే దేవుని యొక్క మాటలను మనము ప్రకటించాలన్నా, జరగబోయే సంగతులను ముందుగానే ప్రవచించాలన్నా మనకి ఆ ఆత్మ బలము కావాలి. ఆ ఆత్మ బలము చేతనే ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంగతులను ముందుగానే తెలియపరుచున్నారు. ఈ రోజున రెండవ రాకడ అతి త్వరగా ఉందని చెప్పేసి చాలా మంది వారి సిద్ధపడడానికి, చాలా మంది సంఘాన్ని సిద్ధం చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన చెప్పినటువంటి సంగతులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోవస్తున్నాయి, అన్నీ కూడా నెరవేర్పులోనికి వచ్చినాయి.
ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా మారుమూల ప్రాంతానికి కూడా ఈజీగా ఏమవుతుందనమాట, సువార్త అనేది వెళ్ళిపోతా ఉంది. సువార్త వెళ్ళనటువంటి ప్రదేశాలు లేవు. సువార్త బూది గంతముల వరకు వెళ్ళిపోవాలి. అది జరిగిపోతూ ఉన్నది. ప్రతి భాషలోనికి కూడా కొన్ని గాస్పెల్స్ కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, బైబిల్లో కొన్ని పుస్తకాలైనా కనీసము ట్రాన్స్లేట్ అయిపోయినాయి, తర్జుమా చేయబడ్డాయి. ప్రతి ప్రాంతానికి యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త అనేది వెళుతూ ఉన్నది. ఆల్మోస్ట్ అంజూరపు చెట్టు చిగురించినని చెప్పేసి దేవుడు చెప్పాడు. 1948లో ఇజ్రాయెల్కి ఒక దేశం ఏర్పడింది. ఇజ్రాయెల్ అందరూ కూడా ఈ రోజున ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. మూడో మందిరం కట్టడానికి ఆ రెడ్ ఐఫర్స్ అన్నిటినీ కూడా తీసుకుని రావడం జరిగింది. దానికి మాక్ డ్రిల్ లాగా మొన్న ఒక రెడ్ ఐఫర్ని వారు సాక్రిఫైస్గా దేవునికి అర్పించడం జరిగింది. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ కూడా ప్రతిష్ఠించుకున్నారు. ప్రధాన యాజకులు ప్రతిష్ఠించుకున్నారు. వారి కింద పరిచర్య చేసి యాజకులు ప్రతిష్ఠించుకున్నారు. అన్నిటినీ చేసి మందిరమును కావాల్సినటువంటి ప్రతి మెటీరియల్ వారి చేతిలో ఉంది. ఒక్కసారి డోమ్ ఆఫ్ ద రాక్ వాళ్ళు బ్రేక్ చేయగలిగితే డేస్లోనే ఆ మందిరాన్ని నిర్మించి అందులోనికి వారు ప్రవేశిస్తారు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎంతమంది లేఖనాలను గ్రహించి సిద్ధపడుతున్నాను, ఎంతమంది లేఖనాల ప్రకారము సిద్ధం చేసుకుని నా ఆత్మను నేను ఈ లోకంలో నశించిపోకుండా కాపాడుకోవాలని చెప్పేసి లేఖనాల ప్రకారము వారు కడుక్కోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, దేవుని రాజ్యంలో ఉండటానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఈ రోజున ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది అని చెప్పేసి మనం అనుకుంటే రేపు మనది కాదు. ఈ రాత్రి పడుకుంటే తెల్లారు లెగిస్తామో లేదో తెలీదు. నిద్ర ఉన్నాడు చచ్చిపోయినట్టుతో సమానం అంట పెద్దోళ్ళు అంటారు. పడుకున్న తర్వాత ఏం తెలుస్తుంది? పడుకున్న తర్వాత మన ఆత్మ వెళ్ళిపోతుంది అనుకో, ఇంకా కళ్ళలోనే ఉంటుంది. మనం ఇది కళ అనుకుంటాం, నిజమా? నిజమే అది. అర్థమైందా? ఇక డ్రీమ్లోనే ఉన్నాం అనుకుంటే ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత అది మంచి కార్యములు చేసినటువంటి ఆత్మ అయితే వెలుగులోనికి వెళ్తుంది. వెలుగు ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉండాలి. కాకపోతే అది ఎక్కడికి వెళ్తుంది అనమాట? మంచి ఆత్మగా లేకపోతే చీకటిలోనికి వెళ్తుంది, నరకాగ్నిలోకి వెళ్తుంది. దేవుడు ఈ అసలు అవసరమే లేదు. అదే ఎత్తుక్కుంటే వెళ్ళిపోతుంది. అర్థమైందా? దేవుడు వేయాల్సిన అవసరమే లేదు. మనం మంచి చేస్తే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది అనమాట? ఇది దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. చెడు చేస్తే దేవదూతల కొరకు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి దేవదూతల సమూహానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య నరకాగ్నిలోనికి, చీకటిలోనికి తనంతట తానే వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి మనకి రాకోకుండా ఉండాలనే దేవుడు కొన్ని ప్రవచనాత్మకమైనటువంటి మాటలను ఏం చేస్తాడన్నమాట, ఆయన ముందుగానే తెలియపరిచాడు. నా రాకడ ఎంత దగ్గరలో ఉంది, భూకంపాలు జరుగుతాయన్నాడు, సునామీలు వస్తాయి అంటున్నాడు. ఈ రోజున భయంకరమైన భూకంపం రావడానికి సమస్తమును కూడా భూమి సిద్ధం చేసుకుంటుంది. భయంకరమైన సునామీ రావడానికి భూమి కూడా సిద్ధం చేసుకుంటుంది. భయంకరమైన సూచక్రియలు జరగడానికి ఆకాశ నక్షత్రములు అన్ని కూడా అవి సిద్ధపడుతున్నాయి. దేవుడు కలుగజేసిన సృష్టి అంతా కూడా తన్ను తాను ఏం చేసుకుంటుంది అనమాట? దేవుని రాకడకు సిద్ధం చేసుకుంటుంది. కానీ సృష్టికి ఉన్నటువంటి బుద్ధి, సృష్టి మీద అధికారము ఇచ్చినటువంటి మానవునికి లేదు. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గము. నేనెంతో ప్రేమించి నా రూపంలో నా పోలికలో కలుగజేసుకున్నటువంటి ఈ మానవులు నా మీద తిరుగుబాటు చేస్తున్నా అని చెప్పేసి దేవుడు అయినటువంటి యెహోవా యెషయా ప్రవక్త ద్వారా మాటను మాట్లాడుతున్నాడు.
ఇంకను మనము సిద్ధపడినటువంటి వారము, ఇంకను మనము దేవుని కాప చేత నింపబడినటువంటి వారు, ఇంకను మనము దేవుని కాప చేత నడిపింపబడుకోకుండా ఈ లోకానుసరమైన ఆశలతో కోరికలతో ఇంకను ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మనం ఇలాగనే ఉండిపోతే ఖచ్చితంగా విడుబడే కాలం వస్తుంది. ఆ సమయంలో మనము రొమ్ము కొట్టుకొని ఏడ్చి గగ్గోలు పెట్టినా కూడా ప్రయోజనము ఉండదు. పెండి కుమారుడు వచ్చినప్పుడు ఎవరు సిద్ధపడి సిద్ధుల్లో నూనె కలిగి ఆయన స్వరము వింటారో వారు లోపలికి ప్రవేశిస్తారు. సిద్ధముగా లేకోకుండా ఆయన స్వరాన్ని వినుకోకుండా పట్టించుకోకుండా మెలకువ కలిగి లేకోకుండా ఉంటే ఏమవుతుంది అనమాట? విడువబడతాం. ఆ పరిస్థితి రాకోకుండా ఉండాలనే దేవుడైనా మరి యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్న హల్లెలూయా. రెండోదిగా మనము దేని గురించి మాట్లాడుకున్నాం? దేవుని మాటలు ప్రవచనము మన యొక్క పెదవులపైన దేవుడు ఉంచుతాడు. మూడోది ఏంటంటే జ్ఞానము మరియు వివేకము దయచేసేది ఆయన యొక్క ఆత్మ అనమాట. హల్లెలూయా. ఎలాంటి ఆత్మ అంటే యెషయా ప్రవక్త ద్వారా చెప్తాడు 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనను బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచినట్టు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పినటువంటి మాటే కావచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆత్మ ఎవరికి అనుగ్రహిస్తున్నాడో? మనకే అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఆత్మనే కదా ఆయన మనకు అనుగ్రహించింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి అనేటువంటి యెహోవా ఆత్మే, అంతే కదా. తండ్రి అయిన యెహోవా ఆత్మ ద్వారానే కదా ఈయన జన్మించాడు. ఈయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన బాప్తీసం తీసుకుంటానికి యోహాను ఎద్దుకు వెళ్ళినప్పుడు ఆయన బాప్తీసం తీసుకుంటుండగా దేవుని యొక్క ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ పౌరం వలె తనపైకి రావడం. ఆయన వెళ్ళిపోతూ ఆయన ఏం చెప్పాడంటే, తండ్రి నా పేరట పంపబోవు ఆదరణకర్త అని చెప్తాడు. అక్కడ ఆదరణకర్తను మీరు పొందుకునేంత వరకు కూడా, పైనుండి వచ్చి ఆ ఆత్మను మీరు పొందుకునేంత వరకు కూడా మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. హల్లెలూయా. ఒక మాట మనం చదువుకుందాం. 2 తిమోతికి రాస్తే చెప్తాడు 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకి ఎలాంటి ఆత్మను ఇచ్చాడన్నమాట? ఇంద్రియ నిగ్రహం. దేవుని యొక్క ఆపచేత మనం నిజంగా నింపబడితే ఇంద్రియ నిగ్రహం ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క ఆపచేత మనం నింపబడితే శక్తి మనలో ఉంటుంది అన్నమాట. ఎలాంటి శక్తి అంటే దైవికమైన శక్తి. ఆ శక్తి చేత మనం నింపబడి ఇంద్రియ నిగ్రహము కలిగి ప్రేమ కలిగి మనము నడిపింపబడతాం అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాట లూకాసు సువార్త 24:49 చెప్తాడు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. పైనుండి వచ్చే శక్తి కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఆరంభానికి ముందు పైనుంచి వచ్చినటువంటి ఆ శక్తిని ఆయన పొందుకున్నాడు. అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి 12 మంది కూడా పైనుంచి వచ్చినటువంటి ఆ శక్తిని పెంతెకొస్తు రోజున పొందుకున్నారు కనుక ఆ రోజున ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని పేతురు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మాట్లాడిన అనంతరము అనేకులు బాప్తిసం పొందుకోగలిగారు. ఆ ఆపచేత ఎప్పుడైతే నింపబడ్డాడో పేతురు ప్రవచనాత్మకమైనటువంటి మాటలను శక్తితో, దేవుని శక్తితో నింపబడి, దేవుని జ్ఞానముతో నింపబడి, దేవుని యొక్క వివేకముతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు అప్పటి వరకు పేతురు యొక్క మాటలు ఒకలా ఉన్నాయి, ఈ రోజున ఒకలా ఉన్నాయి. తను మాట్లాడుతున్నప్పుడు అనేకులు సత్యాన్ని గ్రహించి వేల మంది సంఘములో చేర్చబడ్డారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే
మనందరము కూడా పయనించి వచ్చే శక్తిని మనం పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం, అది ఎవరు చేశారు వాగ్దానము? తండ్రి చేశాడు. తండ్రి ఎప్పుడు చేశాడు? యోవేలు 2:28 చెప్తాడు, అంచె దినములలో మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరించెదనని, మీ యవనస్తులు నీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనము చూద్దరు. ఎప్పుడు జరుగుతుంది ఈ మాట? ఆత్మను పొందుకున్నప్పుడు దర్శనాన్ని చూస్తావు, ప్రవచిస్తావు, కలలు కంటావు. జరగబోయే సంగతులన్నీ కూడా నువ్వు ఎప్పుడు చూస్తావంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు, పైనుంచి వచ్చినటువంటి శక్తి చేత నింపబడినప్పుడు, పైనుంచి వచ్చే జ్ఞానం చేత నింపబడినప్పుడు, పైనుంచి వచ్చే దేవుని యొక్క వివేచన చేత నింపబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ 5-6 అని చెప్పలేదు. అక్కడ ఏదో ఒకటని చెప్పలే. నీటి మూలముగా జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటో తెలుసా? ఆత్మ మూలముగా జన్మించాలి. ఫైర్ బాప్టిజం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పొందుకోవాలి, ఆత్మ చేత నింపబడాలి. అప్పుడే మనము నిలబడగలము. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చాలా టెంప్టేషన్స్ వస్తాయి. ఒక్కవేళ సమయంలో పడిపోయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ మరలా నిన్ను రగిలిస్తుంది అనమాట. ఆత్మ నిన్ను మరలా లేపేది. అందుకే చెప్పాడు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా కూడా మరలా తిరిగి లేచును. లేపేది ఎవరు? లోపల ఉన్నటువంటి ఆత్మ. నువ్వెందుకు తప్పిదం చేస్తావు? నువ్వెందుకు పడిపోయావు? నువ్వెందుకు అంత నీచమైన కార్యం చేస్తావు? ఈ కార్యం ద్వారా దేవుడి యొక్క ఉగ్రత నీపైకి వస్తుందని నీకు తెలీదు అని చెప్పేసి ఆ ఆత్మ మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు వెంటనే మోకరించి కన్నీరు కాచి రోదన చేసి దావీదు తన యొక్క పాపాన్ని ఒప్పుకొని ఈ పాపంలో పడుకోకుండా నన్ను కాపాడే అని చెప్పేసి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థించేటట్లుగా ప్రభు అయినటువంటి దేవుని యొక్క ఆత్మ మనలను ప్రేరేపిస్తాడు. అక్కడ లేపేది ఎవరో తెలుసా? నీ మీదకు వచ్చినటువంటి ఆ ఆత్మ నేను పడిపోకుండా, జారిపోకుండా, తొట్టిల్లుకోకుండా, వెనుదిరగకోకుండా, మరల లోకంలో కలిసిపోకుండా పశ్చాత్తాపపడేటట్లుగా చేస్తూ ఉంటాడు ఆయన. అందుకే పయనించవచ్చు, ఆ శక్తిని మనము పొందుకోవాలి ఖచ్చితంగా. 1వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయలోను దేశమందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు అని వారితో చెప్పాను. భూదిగంతముల వరకు మనము ప్రభు కొరకు ఒక సాక్షి జీవితాన్ని కలిగి ఉంటాం అనమాట. ఆయన గురించే ప్రస్తావన ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ఆలోచన, నీ తలంపులు, నీ మాటలో సమయం దొరికితే చాలు ఆయన గురించి ఏం చేయాలనిపిస్తుంది అనమాట? మాట్లాడాలి, నా దేవుడి గురించి చెప్పాలి. ఆయన గురించినటువంటి బిజినెస్ జరుగుతుంది అనమాట. ఇక ఏ బిజినెస్ జరగదు అనమాట. ఆయన ఆత్మచేత నింపబడితే, ఆయన ఆత్మచేత నింపబడకపోతే ఆయన పేరును అడ్డు పెట్టుకుని శరీర సంబంధమైన బిజినెస్ జరుగుతుంది, ఆత్మ సంబంధమైనటువంటి బిజినెస్ జరుగుతుంది అనమాట. అనేక ఆత్మలను రక్షించడానికి, అనేకులను ప్రభులోనికి నడిపించడానికి మనము ప్రయత్నం చేస్తాం అనమాట. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ ఆత్మ బలాన్ని పొందుకున్నాడంటే, ఆయన ప్రతీది కూడా తండ్రి యొక్క చిత్తము ఎరిగిన వాడే పనిచేశాడు. ఆయన
ఆకలితో ఉన్నటువంటి శిష్యులు ఆహారం ఏం దొరికిద్దా అని ఆలోచన చేస్తే ఈయనేమంటున్నాడైనా, మీరు ఎరిగినటువంటి ఆహారం నా ఎద్ద ఉన్నదని చెప్పి ఎవరో ఈయనకి దమ్ బిర్యానీ తెచ్చి ఇచ్చారనుకున్నారు. అయితే ఆయన ఏమన్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారమే, నా తండ్రి యొక్క ఉద్దేశము నెరవేర్చుటే నాకు ఆహారము, ఇక అది తప్ప నాకు వేరే ఆహారం నాకు అవసరం లేదు, వేరే దాహమే లేదు. సిలువలో వేలాడుతూ ఆయన దాహము కనుగొన్నాడంటే అక్కడ దాహము శరీర సంబంధమైన దాహము కాదు, ఆత్మల పట్ల దాహము, మనందరి పట్ల దాహము. మనందరూ రక్షణ పొందుకోవాలని, మనందరం కూడా ఆయన ఇవ్వబోతున్న పంపబోతున్నటువంటి ఆ ఆదరణకర్త ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి సర్వసత్యములోనికి నడిపింపబడాలని, ఆయన ఉద్దేశములు మన ద్వారా నెరవేర్పులోనికి రావాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నాడు. దేవునికి ఆత్మబలము మనకి ఎలా వస్తుంది అంటే ప్రార్థన ద్వారానే వస్తుంది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. 2011లో నేను పొందుకున్నానంటే 3 రోజులు ఉపవాసం ఉండి ఒక్క చుక్క నీరు కూడా తాక్కోకుండా ఏమి తినుకోకుండా ఉన్నప్పుడు నేను అడగలే, కానీ నేను ఉన్నవాడను అనివాడను, నేటికి కూడా పెంతెకొస్తు అనుభవం ఉంది అని చెప్పేసి ఆయన రుజువుపరచడానికి ఆ ఫైర్ బాప్టిజం అనేది దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు వరకు ఎన్నో సందర్భాలు నేను పడిపోవడానికి నా శరీరము కొన్నిసార్లు ఆ దిశగా వెళ్ళినప్పటికీ కూడా వెంటనే దేవుడు నన్ను ఒక దెబ్బ కొట్టైనా దేవుడు ఏం చేస్తుంటున్నాడు అన్నమాట, సరి చేస్తూ ఉన్నాడు, నిలుపుతూ ఉన్నాడు. చాలా సందర్భాలు దేవుడిని అడుగుతుంటాను, పడిపోకుండా జారిపోకుండా వెనుతిరుక్కోకుండా నా జీవితం అంతా నీ కొరకు, నా ప్రాణ ఆపదేహంలో నా యొక్క చివరి ఊపిరి ఆగేంత వరకు కూడా నీ పనిలో ఉండటానికి కృప చూపించు, పడిపోయి లోకంలో కలిసిపోకుండా. ఆ ప్రేరేపణ చాలాసార్లు ఇస్తాడు దేవుడు. కన్నీటితో అడుగుతాను, నేను చాలా వేదనతో నిండి అడుగుతాను ఈ మాటను, కన్నీటితో అడుగుతాను. నేను పాపం చేస్తే గట్టిగానే కొట్టాను చెప్పి. మీరు అడుగుతారో లేదో నాకు తెలీదు, నేను అడుగుతాను. నేను చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా నాతో పాటు ఏకీవించిన వారు ముందే ఒప్పుకుంటాను. నేను కుటుంబ ప్రేయర్లో ఎవరైనా మన సంఘస్థులు వస్తే వాళ్ళకి అర్థమవుతుంది నా ప్రార్థన, వాళ్ళు వింటూ ఉంటాయి. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలా ప్రార్థన చేయను. నా పాప స్థితిని అందరి ముందు కూడా ఒప్పింపజేస్తాడు దేవుడు. మనుషులు కనుక మనం పడిపోతామని నాకు తెలుసు. పేతురు లాంటి వాడే, పౌలు లాంటి వాళ్ళే ఎంతమంది జారిపోవడానికి అవకాశం ఉన్నప్పుడు వాడిని జారిపోకుండా దేవుడు పట్టుకున్నాడు. అందుకే పౌలు అంటాడు, నేను ఏదైతే చేయాలని ఆలోచన చేస్తూ నా ఆత్మ నన్ను ప్రేరేపిస్తుందో దాన్ని చేయకోకుండా నా శరీరము వేరే వాటిని చేయడానికి నన్ను ప్రేరేపించి లాగుతుందయ్యా అని చెప్పేస్తున్నాడు. మనుషులు కనుక అలా అని చెప్పేసి మనమే ప్రభువా నేను చేయాలనుకున్న శరీరం జయించేసిందని చెప్పేసి మనము సింపుల్గా ఎస్కేప్ అవ్వడానికి కాదు ఈ మాటలు చెప్పాను. దేవుని యొద్ద నుంచి మనము ఆ బలాన్ని పొందుకోవాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన పోరాటంలో జయించడానికి, భౌతికపరమైనటువంటి పోరాటంలో జయించడానికి, 2 దేవుని మాటల చేత నింపబడి అనేకులను మేలుకొల్పడానికి, అనేకులకు దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క సామర్థ్యం ఏంటో ప్రవచనాత్మకంగా వారికి ముందుగానే తెలియపరచడానికి. 3వది ఎందుకనమాట, జ్ఞానము వివేచన మనకి దేవుడు ఇస్తాడనమాట. ఎవరు ఎలాంటి వారు ఆయన యొక్క జ్ఞానము చేత వివేచన చేత మనలను నింపి నడిపిస్తాడు. వీటిని మనం పొందుకోవాలంటే కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో కనిపెట్టే ప్రార్థన మనం చేయగలిగినప్పుడు, అపోస్తలులందరూ కూడా మేడగది మీద 10 రోజులు కనిపెట్టారు. వాళ్ళు 10 రోజులు కనిపెట్టిన అనంతరం దేవుడు ఆ అనుగ్రహాన్ని వారికి ఇచ్చాడు. ఈ రోజున మనం ఎన్ని రోజులు కనిపెడుతున్నాం, ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో ఆశతో మనము ప్రార్థన చేసి దేవాన్ని ఆప కావాలి, అభిషేకం కావాలి అని చెప్పి ఆయన ఆప చేత అభిషేకం చేత నింపబడ్డానికి సిద్ధపడినటువంటి దినాలు ఎన్ని, మనం ప్రతిష్ఠించుకున్నటువంటి దినాలు ఎన్ని.
ఎన్నో విషయాల గురించి సిద్ధపడతాము, ప్రతిష్ఠించుకుంటాం, ఉపవాసాలు ఉంటాము శరీర కార్యాలు నెరవేర్చబడడానికి. చాలామంది చెప్తారు, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నా. నేను నా గురించి నేను ఎప్పుడూ లేను. నిజం చెప్పాలంటే నాకేం కావాలో దేవుడికి తెలుసు. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేస్తానంటే విదిన్ మినిట్స్లోనో అవర్స్లోనో పని జరుగుతూనే ఉన్నాయి. 100% జరిగినటువంటి సందర్భాలు ఎన్నో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆమేనని ముద్ర వేస్తాడు. శరీర సంబంధంగా అడుక్కునే వారంగా కాదు, ఆత్మ సంబంధముగా అథారిటీతో అడగాలి. దేవుని సన్నిధిలో మనం భిక్షమెత్తుకునే వారంగా కాదు. దేవుడు మనకి ఆ అథారిటీ అనేది ఇచ్చాడు, ఆ అధికారాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ అధికారంతో ఏమంటాడన్నమాట, గాలి తుఫాన్ని గద్దించాడు ఆయన. సైతాన్ని ఏం చేశాడు ఆయన? గద్దించాడు ఆయన. నువ్వు గద్దించు, వాడు నీ దగ్గరికి వస్తాడని చూడు. దేవుని ఆత్మచేత నింపబడి మనం వెళ్తున్నప్పుడు అక్కడ సైతానికి సంబంధమైన స్పిరిట్స్ ఉంటే కూడా నీకు తెలిసిపోతాయి. ఎసెన్స్, స్మెల్ వస్తుంది. అక్కడ దుష్టుడు ఉంటే కనుక భయంకరమైన గొబ్బు స్మెల్ వస్తుంది, అదొక రకమైన స్మెల్. నువ్వు ఇల్లంతా వెతుకు, దేని గురించి వస్తుందని చెప్పేసి నువ్వు వెతుకు. ఆ స్మెల్ ఆ పర్టికులర్ ప్రదేశంలో, ఆ ప్రాంతంలోనే వస్తుంది, మిగతా చోట్ల నుంచి ఎక్కడ రాదు. దాన్ని గద్దించు, కాసేపటికి ఆ స్మెల్ కూడా ఉండదు అక్కడ. ఇవన్నీ కూడా నాకు స్టార్టింగ్లోనే ఎక్స్పీరియన్స్ అయ్యాను. విత్ ఎక్స్పీరియన్స్ తోటే నేను చెప్తున్నాను. నేను ఏది ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పట్లా, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇవన్నీ. అలాంటి శక్తి సామర్థ్యము దేవుడు మనకిస్తాడు అన్నమాట. కనుక ఆయన ఆత్మను, ఆ ఆత్మ బలాన్ని మనము పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.